హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అందగాడు అనే నవల చెప్పుకుందామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. పైసామే పరమాత్మ బాయి, ఆడు పాడు ఆడించు, నడి బజార్లో అందాన్ని పరుగును అమ్ము, సొమ్ము చేసుకో, ఆశయాలట ఆశయాలు, అడుక్కు తినడానికా? స్నేహితుల్ని బంధువుల్ని వదిలెయ్యి, నీవు కట్టుకున్న పెళ్ళాన్నైనా చేతిలో డబ్బులేందే నీ ముఖం చూడదు. మై డియర్ ఫ్రెండ్స్, అందుకే డబ్బు సంపాదించే మార్గం అక్రమమా సక్రమమా అని ఆలోచించం. సంపాదించాలి, మనం సుఖపడాలి, మనల్ని నమ్ముకున్న వారు సుఖపడాలి. అది నా ఫిలాసఫీ అన్నాడు సగర్వంగా రమాపతి. లెక్చర్ తర్వాత బాయి, కార్డు వెయ్యి అన్నాడు కలెక్టర్ తమ్ముడు. రమాపతి చేతి కింద కూర్చుంటే ఖాళీయే, ముక్క రానివ్వడు అన్నాడు మినిస్టర్ బావమర్ది. త్వరగా కానియ్యండయ్యా, పొద్దుట్నుండి పోవడమే గాని రావడం అంటూ ఏం లేదు విసుక్కున్నాడు డాక్టర్ రావు. క్లినిక్ కాంపౌండర్లకు వదిలి, భార్యను బావలకు వదిలి అతను పేకాటలో కూర్చుంటాడు అంటారు. తస్సాదియ్యా, మా నాన్న దగ్గరుండే జవాన్లతోనే చావంటే మమ్మల్ని కూడా జవాన్లుగా పెట్టుకో అన్నట్లు వస్తున్నాయి. కోపంగా తన కార్డు డిస్కార్డ్ చేశాడు డిఎస్పి కొడుకు. మీ అయ్య పోలీస్ అయినా నీది నికాసైన హృదయం బాయి, ఇలా అందించు అంటూ కిందపడిన రాజును తీశాడు ప్రముఖ వ్యాపారి. ఏమోయ్ రమ్ము, రమ్ము సారా లేకపోతే మానే, నీరు బీరు ఏం లేవా అని అడిగాడు ఓ ఇంజనీరు. తన పక్కనున్న బెల్ నొక్కాడు రమాపతి. పనికుర్రాడు పరిగెత్తుకు వచ్చాడు. 50 రూపాయల నోటిచ్చాడు. వెళ్ళి బారా షేవ్ 9 బీర్ బాటిల్స్ తీసుకురా అన్నాడు. వాడు పరిగెత్తుకు వెళ్ళి కళావతితో విషయం చెప్పాడు. ఆవిడ ఐస్ బకెట్లో పెట్టిన బీరు సీసాలు డబ్బాలో బారా షేవ్ పంపి 25 రూపాయలకు బిల్లు వ్రాసిచ్చింది. మురికి గుంటల్లో రొచ్చు గుంటల్లో చేపలు పట్టి బుట్ట నింపుకుందామనుకుంటారు ఎవరో వెనకటికి. కళావతి పని అలా అయింది. కట్నం డబ్బు 1,00,000, ఒంటిమీద నగలు, తండ్రి పంపే డబ్బు హారతి కర్పూరంలా హరించుకుపోయింది. ఊరంతా అప్పులు అరువులు. అయినా ఆదా చేద్దామని తాపత్రయం పడుతుంది. బీర్ బాటిల్ తరువాత ఒక్కొక్క పెగ్గు బ్రాందీ పడింది అంతే. నవ్వులు, కేరింతలు, సినిమాల గురించి బూతులు. రమాపతికి ఇప్పుడు విమానంలో ఎక్కినంత అద్భుతంగా ఉంది. అలాంటప్పుడు అతను తనను తానొక మన్మధుడు అనుకుని పేరున్న స్త్రీలందరితో సాంగత్యం చేశానని చెప్పుకొని సంతోషపడతాడు. ఆ శోభను ఒకసారి పరిచయం చెయ్యి గురూ, డిఎస్పి గారాలబ్బాయి అడిగాడు. దానికెంతమంది పేర్లు చెప్పినా నువ్వే కావాలి బావా అంటుంది. ఏం చెప్పాలి చెప్పు అన్నాడు పేక కలుపుతూ. వెరైటీ అని చెప్పరాదు? వ్యాపారస్తుడు నోరు చప్పరించాడు. సరే, ఏదో ఒకటి చెబుతాను. మొన్నొక రోజు లేడీ మినిస్టర్ ఇంటికెళితే ఆ మర్యాదలు చూడాలి, ఆ వయ్యారాలు తిలకించవలసిందే. మనకెందుకని ఊరుకున్నాను కానీ కాస్త సిగ్నల్ ఇస్తే. అందరూ పకపక నవ్వారు. ఆ రచయిత్రి అడిగాడు డాక్టర్. అతనికి రమాపతి వాతలు తేలిన చంపకు మందురాసిన గుర్తుంది. అది వంటింటికుందేలే, దాన్ని ఒకసారి పిలిచి తలుపేశాను. ఇన్ఫర్మేషన్లో ఉంటుందో. ఆవిడ నా ప్రియురాలే. లేడీ డాక్టర్ రోజుకొకసారైనా నేను కనిపించకపోతే గంగ వెర్రిల్లెత్తిపోతుంది అన్నాడు గర్వంగా. నువ్వా ఆవిడ? డాక్టర్ అడిగాడు. అందరూ పక్పకా నవ్వారు. నమ్మకం లేదా? ఏమిటండి, ఈ ఇల్లు మర్యాదస్తులుండే ఇల్లేనా? కోపంతో మాట రాక నిలబడిందో స్త్రీ. మీరెవరు? రమాపతి ముఖం చిట్లించాడు. ఇదిగో పక్కింట్లో కాపురం ఉంటున్నాం. మా వారు 5ంటికి ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నేను టీచర్ని. మాకు రాత్రంతా మీ అల్లరి వల్ల నిద్ర ఉండడం లేదు అన్నది. మీరు మీ ఆయన కూడా వచ్చి కూర్చోండి తాపీగా జవాబిచ్చాడు రమాపతి. కొన్ని రోజులు పోతే దేశం నిండా మీలాంటి జూదగాళ్లే అవుతారేమో. కుటుంబాలున్న చోట ఇలాంటి గల్లంతు చేస్తే భరించలేం. మర్యాదగా ఇళ్ళైనా ఖాళీ చేయండి, లేదా ఏ క్లబ్లోనైనా ఆడుకోండి అన్నదా టీచరమ్మ. ఆడకపోతే అది చెప్పను అన్నది విసురుగా. ఆమె వెళ్తుంటే కళావతి బ్రతిమిలాడటం వినిపించింది. మా వారికి పేకాట వ్యసనం అనుకునేరు. అదేం లేదు. కాలక్షేపం లేదంటే నేనే ఆడమన్నాను. ఒట్టండి. మీ ఆవిడ అలా బ్రతిమిలాడుతుందే వెక్కిరించాడు కొందరు. అది ఈ ప్రక్కింట్లో ఉండే టీచరు. ఫోజులు మాత్రం మినిస్టర్వి. నాపై కన్నేసింది. అది లవ్వాడిందిలే. వాడు మెట్రిక్ చదివాడు. ఫ్యాక్టరీలో పని. ఇది MBA ED. ఎవరూ దొరక్క వాడిని చేసుకుంది. నా వెంట పడింది. రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇలా వచ్చి పడింది. నాకో మంచి కార్డు వెయ్యవయ్యా.
చూడండి కళావతి గారు, మీ ఆయన జూదగాడని నేనన్నానా? ఇక్కడ ఇలాంటి ఆటలు వద్దు అన్నాను అంతే. నేను ₹1,00,000 కట్నం తెచ్చాను. అందరితో పడే కర్మ. కళావతి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. మీ ₹1,00,000 వీధిలో వారికి పంచిపెట్టారా? ఆ 1,00,000తో మీరు ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో హాయిగా పేకాడుకోవచ్చు కదా. మా వారు ఇలాంటివి సహించరు. ఆయన వస్తే రగడ తప్పదని మీకు ముందుగా చెప్పాను. హెచ్చరిక లాంటిది పడేసి వెళ్ళిపోయింది. ఆమె భర్త రౌడీలా ఉన్నాడే అన్నారెవరో. ఏడ్చాడు, నవ్వాడు రమాపతి. అందంగా ఆకర్షణీయంగానే ఉంది అన్నాడు కాంట్రాక్టర్. ఏమో ఇంట్రెస్ట్ లేదు అన్నాడు రమాపతి. గుప్పెడు నోట్లు తెచ్చి భార్యపై ఎగచెల్లాడు రమాపతి. చూడు కళా, ఈ వీధిలో స్త్రీలను పోగు చేసి నువ్వు పేకాట మొదలుపెట్టు. మెల్లగా టీచరమ్మను మన దారిలోకి ఈడ్చిపారయ్యి. ఆ నోట్లు చూసేసరికి కళావతి హృదయం విహంగమైంది. అలాగేనండి అన్నది అతనికి దిష్టి తీస్తూ. శ్రీను ఏడి అని అడిగాడు అతను. ఇప్పుడు రాత్రి 12:30. వాడెక్కడ మేలుకుంటాడు? వాడు సిగరెట్లు పట్టుకుంటాడు. అచ్చు మీలానే నడుస్తాడు. మురిసిపోయింది. నా కొడుకు నాలా కాక మరెలా ఉంటాడే పిచ్చిముండా. కనుచూపులతోనైనా కలుషితం కావద్దని నేను వివాహం చేసుకున్నాను అన్నాడు నవ్వుతూ. ఆమె ముఖం మార్చుకుంది. డార్లింగ్ దగ్గర నుంచి తన స్థితి పిచ్చిముండలోకి దిగింది. ఇప్పుడు ముద్దుగా పిచ్చిముండా అంటాడు. మర్నాడు శ్రీను ఆడుకుంటూ 7 గంటలు దాటాక టీచర్ గారి అమ్మాయితో వాళ్ళింట్లో వెళ్ళి కూర్చున్నాడు. రాత్రి అవుతోంది. మీ అమ్మ చూస్తుందేమో, వెళ్ళు బాబూ అందావిడ. మా మమ్మీ గోవిందరావు అంకుల్ ఇంట్లో పేకాడుతోంది. ఆలస్యం అవుతుంది, ఇక్కడ కూర్చోమంది అన్నాడు శ్రీను. టీచరమ్మ ఆశ్చర్యంగా చూసింది. కళావతిని చూస్తే గుట్టుగా సంసారం చేసే గృహిణిలా కనిపిస్తుందే తప్ప పేకాడే రమణిలా కనిపించదు. అలాంటి తల్లి పేకాటకు వెళితే పిల్లల చదువులేమిటి, భవిష్యత్తు ఏమిటి? 10 దాటాక కళావతి వచ్చింది. అయ్యో శ్రీను మీ ఇంట్లో ఉన్నాడా? మా స్నేహితురాలికి ఒంట్లో బాగోలేదంటే చూద్దామని వెళ్ళాను అంటూ అక్కడే కుర్చీలో నిద్రపోతున్న కొడుకుని ఎత్తుకుని వెళ్ళింది. ఆ టీచర్ ముఖంలోకి చూడలేకపోయింది కళావతి. ఒకరోజు తెలిసిన వారింట్లో పేరంటం, మరొక రోజు స్నేహితుల ఇంట్లో పార్టీ, రకరకాల కారణాలు చెప్పేది. ఏ తల్లైనా తన బిడ్డకు అన్నం పెడుతూ పరాయి బిడ్డను పస్తులుంచదు. ఆమెకు రోజూ శ్రీనివాసుకు భోజనం పెట్టడం ఓ యాతన అయిపోయింది. నీకు బుర్రుందా లేదా? రోజు ఇదేం తద్దినం అని టీచరమ్మ భర్త కోప్పడేవాడు. 10 రోజుల అనంతరం ఒకరోజు నిలదీసింది టీచరమ్మ. కళావతి గారు, రేపటి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా మీ కుర్రాడిని వెంట తీసుకుని వెళ్ళండి అన్నది. అయ్యో అలాగేనండి, పిల్ల జతకు పిల్ల అంటూ ఉంచాను అన్నది. ఆ మన్నాడు వేడివేడి గారెలు పచ్చడి తీసుకుని వచ్చింది. మీరు ఉద్యోగం చేస్తారు, గారెలు బూరెలు వేయడం కుదురుతుందా? అందుకే తీసుకొచ్చాను, తీసుకోండి అన్నది. కుదరకపోతే హైదరాబాద్ నిండా హోటళ్లున్నాయి, తింటాన్లేండి, ఇవి తీసుకువెళ్ళండి. నేను చేసి ఎవరికూ ఇవ్వలేను, సారీ అన్నది. ఎంత ఉద్యోగం చేసినా ఇంత అవమానం చేస్తారా? నేను ₹1,00,000 కట్నంతో వచ్చాను. కళ్ళనీళ్లు పెట్టుకుంది. కళావతి గారు, కనీసపు మర్యాదలు తెలియని మీరు లక్షాధికారులైతే మాకేం, భిక్షాధికారులైతే మాకేం? ఆ లక్షల మీదొచ్చే వడ్డీతో కప్పులు సాసర్లు కొనకూడదు? ఓ పిండి జల్లెడ కొనరాదు? బదుళ్ళు చేయనిదే కాపురాలు నడవవు. ఆ సంగతి నాకూ తెలుసు. లేవగానే ప్రతి వస్తువుకు తిరిగితే బావుండదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, పేకాడి లక్షలు సంపాదించిన వారెవరూ లేరు అన్నది. ఓయమ్మో, నీ దగ్గరకు అన్నింటికీ వస్తే ఇంకెన్ని మాటలనేదానివో. బాగుందమ్మా, బావుంది. కళావతి మూతి తిప్పుతూ వెళ్ళిపోయింది. ఆమెకు అసహనంగా కూడా ఉంది. చిన్న స్టేక్ అయినా రోజూ ₹25 ఓడిపోతోంది. శ్రీను, ఎవరి కొంపలకి వెళ్ళొద్దురా, ఈ అరుగు మీద కూర్చో ఆదేశం ఇచ్చింది. నాకు భయం మమ్మీ. 4 సంవత్సరాలు నడుస్తున్న ఆ కుర్రాడికి కళ్ళలో భయం కదలాడింది. అన్నీ వేషాలు వేస్తావు, వేషాలు. ఏం భయంరా? లోపల నాన్న, ఆయన ఫ్రెండ్సు ఉంటారు. మిగతా ఇంటికి తాళం వేసుకు వెళ్ళింది. రాత్రి 10 దాటింది. వీధి చివర ఇంటి ముందు 3 కుర్రాళ్ళు కూర్చుని ఎంగిలి విస్తర్లు తెచ్చుకుని తింటున్నారు. పిడికెడన్నం పెట్టలేని వాళ్ళు పిల్లల్నెందుకు కంటారో అనుకుంది కళావతి. ఇంటి ముందు శ్రీను లేడు. వెళ్ళి టీచరమ్మని అడిగింది. ఆమె తమ ఇంటికి రాలేదన్నది. దాచిపెట్టి నాటకాలు ఆడుతున్నారేమో అనిపించింది. మెల్లగా వీధి అరుగులు చూస్తుండగానే చివరి అరుగు మీద పడింది కళావతి దృష్టి. పిల్లాడు బిచ్చగాళ్లతో కలిసి ఎంగిలి విస్తరాకుల్లోని అన్నం మింగుతున్నాడు. నిజంగా ఆకలి మీద అన్నీ బావుంటాయి, తోటి కుర్రాళ్లతో అంటున్నాడు శ్రీను. నేను చెప్పలేదు? మా అమ్మ
ఫకీరు సాహెబ్తో లేచిపోయింది. మీ అమ్మ లేచిపోయిందా? బిచ్చగాడు అడుగుతున్నాడు. చిచి, మా మమ్మీ లేచిపోలేదు. శ్రీను, కుర్రాడి వీపుపై 4 దెబ్బలు పడ్డాయి. ఆమె వాడిని ఈడ్చుకు వచ్చింది. బుద్ధి ఉందా లేదా? ఎంగిలి విస్తర్లో అన్నం తింటావా? అరిచింది. శ్రీను భయపడలేదు. మరి ఆకలి వేస్తుంటే ఏం చేయను అన్నాడు వెక్కుతూ. నిన్న మొన్న ఇదే సమయానికి వచ్చి చచ్చాను కదరా అన్నది కోపంతో కర్ర కోసం వెతుకుతూ. అమ్మా, మమ్మీ కొట్టకే, నిన్న మొన్న ఆంటీ అన్నం పెట్టిందే, మళ్ళీ తిననే. భయంగా చూస్తూ తల్లి చేతిలో కర్ర చూడగానే మూత్రం చేసుకున్నాడు. అది చూసిన కళావతి తల్లి హృదయం కదిలిపోయింది. చేతిలోని కర్ర పారేసి వచ్చి కొడుకును హృదయానికి హత్తుకుంది. కుర్రాడిని తీసుకువచ్చి పక్కపై పడుకోబెట్టి తనూ పడుకుని ఏడ్చింది. వాడు వెక్కుతూ నిద్రపోయినా ఆమెకు నిద్ర రాలేదు. కళ్ళు ఒత్తుకుంటూ కూర్చుంది. ఆ టీచర్ పాపని ఎంత ప్రేమగా చూస్తుంది. కొత్త కొత్త డ్రెస్సులు కుట్టిస్తుంది, చదువు చెబుతుంది. పిల్లల సినిమా ఆడుతోందని తెలిస్తే తీసుకువెళ్ళి చూపిస్తుంది. తన అంతులేని ఆత్మగ్లానితో బాధపడింది. ఏమిటలా ఉన్నావు? బీడీ కాలుస్తూ వచ్చాడు రమాపతి. ఏం లేదు, పాలు తాగండి, దిష్టి తీస్తాను అన్నది లేచి. ఏ పిచ్చిముండా, ఏం జరిగింది అన్నాడు చేయి పట్టి ఆపుతూ. కొడుకు ఎంగిలి విస్తర్లోని అన్నం తిన్నాడని భర్త దగ్గర చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడింది. రెట్టించి అడగడంతో అంతా చెప్పి బావురుమన్నది. ఆమె హృదయం విరక్తిగా మారిపోయింది. ఇదిగో, నా మాట విని ఒక పని చెయ్యి. శ్రీనుని మీ ఊరు పంపించు, మీ అమ్మవాళ్ల దగ్గర ఉంటాడు అన్నాడు. చురుకుగా చూసి కరుకుగా అంది. వాడు లేకపోతే నాకేం తోస్తుంది? వేకాడుతున్నావుగా, అది కాలక్షేపానికి తిరుగులేని మందు అన్నాడు పొగ వదులుతూ. నేను ఆడడం లేదిక. నా ముఖం నాకేమొచ్చని రోజూ 25 రూపాయలు తగలేవడం తప్పితే అన్నది విచారంగా. పిచ్చిముండా, 25 రూపాయలకు బాధపడితే పని జరగనట్టే అన్నాడు. కళావతి మాత్రం అతని మాట పెడచెవిన పెట్టింది. ఏమండి, రామలింగం భార్య అవతలి ప్రక్కింటి వారు కూడా అర్ధరాత్రి స్కూటర్ల శబ్దానికి నిద్రాభంగం అవుతోందంటున్నారు అన్నది. వాళ్ళంటే నువ్వు విన్నావు. అదే సినిమా హాలు దగ్గర కాపురం ఉంటే ఏం చేసేవారుట అన్నాడు కాస్త కోపంగా. జవాబు చెప్పలేనట్టు వచ్చి మంచంపై వాలిపోయింది. వివాహమయ్యాక మొదటిసారి కళావతి పెనిమిటికి దిష్టి తీయకుండా పడుకుంది. 10 గంటల ప్రాయంలో ఆట మంచి రసపట్టులో ఉండగా తలుపు తట్టిన శబ్దం అయింది. ఎప్పుడైనా తనను పిలవాలనుకుంటే భార్య తలుపు తడుతుంది. ఆమె అయి ఉంటుందని లేచి తలుపు తీశాడు రమాపతి. సర్కిల్ ఇన్స్పెక్టర్తో పాటు 10 మంది కానిస్టేబుల్స్, 2 ఎస్ఐలు వచ్చారు. రమాపతి తెల్లబోయాడు. ఇక్కడ గ్యాంబ్లింగ్ జరుగుతోందని పక్క వాళ్లకు డిస్టర్బెన్స్ అని రిపోర్ట్ వచ్చింది అన్నాడు సిఐ. మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఫ్రెండ్లీ గేమ్ అన్నాడు. ఫ్రెండ్లీ గేమ్లో ఇంత డబ్బా? అతను బల్ల మీదున్న డబ్బు వంక చూశాడు. అది దాదాపు 5,000 ఉంది. ఆ పక్కనే ప్లాస్టిక్ కాయిన్స్, బీర్ బాటిల్స్ ఉన్నాయి. ఒకరొకరు తమ పరిచయం చేసుకున్నారు. సిఐ ముక్కుకు సూటిగా పోయేవాడేమో. మినిస్టర్ బావమరిదా, డిఎస్పీ కొడుకా అని ఆలోచించలేదు. రూల్స్ ప్రకారం అందరినీ వ్యాన్లో ఎక్కమన్నాడు. ఉండండి, రమాపతి 4-5 ఫోన్లు చేశాడు. లాభం లేకపోయింది. డిఎస్పీ గారాలబ్బాయి ప్రయత్నించాడు. మినిస్టర్ గారి బావమర్ది చిందులు వేశాడు. అందరూ అరెస్ట్ అవ్వక తప్పలేదు. కళావతికి వణుకు పుట్టుకు వచ్చింది. ఏమండి, ఆఖరుగా వెళ్తున్న భర్తను పిలిచింది. పిచ్చిముండా, నా మాటంటే లక్ష్యం ఉంటే ఈనాడు ఈ అనర్థం జరిగేదా అన్నాడు. నేనేం చేశానండి? దీనంగా చూసింది కళావతి. దిష్టి తీయడం మర్చిపోయావు. నాకు తిన్నదరక్క దిష్టి తీయించుకుంటానా? నాకున్న సమస్యలు నాకున్నాయి, నీకర్థం కావు. ఆటో రిక్షా చేసుకుని ఆ అయ్యంగార్ దగ్గరకు తగలడు. వాడు డబ్బు పిశాచి. కొంత డబ్బుంచుకో. అక్కడ నుండి మినిస్టర్ దగ్గరకు ఏడవండి అన్నాడు ఉక్రోషంగా. ఇంత రాత్రా అన్నది దుఃఖాన్ని ఆపుకుంటూ. ఇంత రాత్రైనా ఇంకెంత రాత్రైనా నీకేం భయం లేదు. నిన్ను చూసినవాడు ఆ చుట్టుపక్కల నుండి పారిపోతాడు అన్నాడు కోపంగా. రమాపతి కోపంగా వెళ్ళి వ్యాన్లో కూర్చున్నాడు. కుర్చీలు బల్లలు అన్నీ పెట్టారు. వ్యాన్ వెళ్ళిపోగానే మొదలు నరికిన మానులా అయిపోయింది కళావతి. ఆమె 5 నిమిషాల అనంతరం తయారయ్యి బ్యాగు తీసుకుని బయలుదేరింది. ఆమె నందనా లాడ్జింగ్ ముందుకు వచ్చిన ఆటో దొరకలేదు. భర్త హృదయంలో దిగేసిన బాకు ఇంకా సలుపుతోంది. నిన్ను చూసినవాడు ఆ చుట్టుపక్కల నుండి పారిపోతాడు. ఎంత నిర్దయ, ఎంత అహంకారం! ఒకనాడు అందం తన కళ్ళతో చూడనన్న భర్త. ఎవరే బంగారు, లాడ్జింగుల ముందు తిరుగుతున్నావు? మొరటు గొంతు విని అదిరిపడింది, తడబడింది.
కారాకిళ్ళి నములుతూ నిల్చున్నాడో లాల్చీవాలా. ఆమె చేతి గాజులు తీసి అతని చేతిలో పెట్టింది. నేను అర్జెంటుగా పోవాలన్నయ్యా, నన్నొదిలెయ్యి బ్రతిమాలింది. అన్నయ్య అనంగానే పసుపు కుంకం ఇచ్చి సాగనంపటానికి నేను సినిమా హీరోను కాను, మీ సంగతి తెలియదా అని రెక్క పట్టుకున్నాడు. ఏం భాయి, ఒళ్ళెలా ఉంది? వెనుకగా వచ్చిన రామచంద్ర అడిగాడు. అన్నయ్య ఆశ్చర్యంగా చూసింది. ఓసిని, వాడన్నయ్యేనా? వరసలు బాగా కలుపుతావే అన్నాడు గాజులు బరువు అంచనా వేస్తూ. నోర్ముయ్యి, మా చెల్లెలు కళావతి. ఏమ్మా, ఒంటరిగా అర్ధరాత్రి ఇలా బయలుదేరావేం అన్నాడు అనునయంగా. అన్నయ్య అతని భుజంపై తలవాల్చి బావురుమంది. ఏమిటి కళ, బావ ఇంటికి రాలేదా అన్నాడు ఆమె వీపు నిమురుతూ. కళావతి 2 ముక్కల్లో జరిగింది చెప్పింది. నువ్వేం కంగారు పడకు, బావ గురించి నేను వాకపు చేస్తాను. ఆ అయ్యంగార్ అడ్రస్ ఇవ్వమ్మా అన్నాడు ఆమెను దూరం జరిపి కళ్ళు వత్తి. థు, నీ యవ్వ. ఆ గూండా గాజులు నేలకు విసిరికొట్టి అర్థం చేసుకున్నాడు. అవి తేలికగా ఉన్నాయి. ఇవి తీసుకోమ్మా, గాజులు ఇచ్చి రిక్షాను పిలిచాడు. కళావతిని ఇంట్లో దింపి అతను అయ్యంగారింటికి వెళ్ళి అతన్ని తీసుకుని మినిస్టర్ గారింటికి వెళ్ళాడు. మినిస్టర్ గారు కంగారుగా తల పంకించి ఐజీపీకి ఫోన్ చేయడం వినిపించింది. అది కాదండి, మీ వాళ్ళకెవరూ దొరకలేదా? వాడు నా మనిషండి, నా పరువేం కాను. మరో మినిస్టర్ బావమరిది ఉన్నాడు. ఆధారాలు దొరికాయా? మా వృత్తి అబద్ధాలాడటం, వాగ్దానాలు చేయడం, మీ వృత్తి కూనీలు చేయడం అని మర్చిపోకండి. ఇదిగో, ఎందుకా కంఠశోష? ఇప్పుడు సమయం 4:15 అవుతుంది. తెల్లవారడానికి 2 గంటలుంది. వాళ్ళందర్నీ విడిచిపెట్టు. కేసు బుక్ చేయడానికి నీకెన్ని గుండెలు? నోనో, తక్షణం వదిలిపెట్టాలి. ఐజీపీ గారు, రూల్స్ నాకు తెలుసయ్యా. నేను మినిస్టర్ అయ్యి సంతకం పెట్టడం నేర్చుకోలేదా? లా చదివేచ్చాను. అదంతా నిజమే. వాడో బ్లాక్మెయిలర్ అని చెబితే వినిపించుకోవేం? ఓ పార్టీలో పిల్ల మీద చెయ్యేశాను. వాడు ఫ్రీ అరేంజ్ చేసి ఫోటో లాగాడు. అవునయ్యా, వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడట. మరోసారి చెబుతాను. అవతల వాడి బావమరిది స్నేహితుడు ఉన్నారు. రామచంద్రకు లీలగా ఓ ఫోటో, ఆ ఫోటోలో శ్రీలక్ష్మితో ఉన్న వ్యక్తి గుర్తుకు వచ్చారు. ఓ అన్నాడు అప్రయత్నంగా. వస్తూనే ఉన్నానయ్యా. అంత దానికి కోపం ఎందుకు? నిట్టూర్పులు విడుస్తావు? మినిస్టర్ అయినంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. ఏదో చేసుకుని బ్రతికేడవ్వయ్యా అంటే పేకాట ఎవడారమన్నారు? బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేని మనిషి విసుక్కుంటూ వచ్చి ఇంట్లో నిద్రపోతున్న కొడుకునే లేపాడు. ఏం నాన్న, ఆవలిస్తూ వచ్చాడు అతను. ఆ 3-5 పోలీసులకు పట్టుబడ్డాడు. కాస్త వెళ్ళి సంగతేమిటో చూడు. ఐజీపీ గారితో మాట్లాడాను అన్నాడు. ఓకే, అతను కారు తీశాడు. ఇక వెళ్ళండయ్యా, మరోసారి పట్టుబడితే కష్టం. వీధిలో వారంతా వ్యతిరేకమే అన్నాడు విసుగ్గా. థ్యాంక్స్ సార్. ఐజీపీ గారితో ఒక్క మాట చెప్పండి. అప్పుడప్పుడు అక్కడా ఇక్కడ జూదగృహాలు రైడ్ చేశామంటూ పత్రికల్లో రాసుకోమని. ప్రజలు సంతోషిస్తారు అన్నారు. ఇద్దరూ బయటకు వచ్చారు. రామచంద్ర ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళ ముందు రమాపతి పంపిన ఫోటోలు కదలాడుతున్నాయి. ఎంతటి నైవంచకుడు! చూడు రమాపతి బామ్మర్ది, ఒక మాట చెప్తాను వింటావా? ఈ రోజుల్లో 2 వ్యాపారాలు గట్టివయ్యా. ఒకటి సినిమా తీయటం, రెండవది మంత్రి కావటం. ఎలా కావాలో చెప్తాను అన్నాడు జేబులోని కిళ్ళీ తీసి నోట్లో దట్టిస్తూ. మీరీ సలహా మా బావగారికిస్తే ఆయన బాగుపడేవాడు అన్నాడు రామచంద్ర. మీ బావగారికి సలహాలు ఇవ్వలేదంటావా? ముండమోపిలా ఒక చోట కూర్చుంటే పనులు కావాలంటాడు. లాభం లేదు. మీ అక్క కాదు, చెల్లెలు అన్నాడు మాటందుకుని. అదే అదే చెల్లెలు గారాం చేసి మరీ పాడు చేస్తోంది. ఆటో రిక్షా ఆమెతో తెప్పించి ప్రయాణం చేస్తాడా మగాడు అని ఇంకేదో మాట్లాడుతుంటే రామచంద్ర 2 రిక్షాలు పిలిచాడు. మీరిక వెళ్ళండి, మళ్ళీ వస్తాను అన్నాడు రిక్షావాడికి డబ్బులిస్తూ. మసకమసకగా ఉంది. తెల్లవారటానికి ఇంకాస్త సమయం ఉంది. పాలసీసాల మోత, దానికై ఎగబడే జనం కేకలు వినిపించాయి. పక్షుల కిలకిల రావాలు, గాజుల గలగలలు, సైకిల్ బెల్ శబ్దం చేసుకుంటూ పాలు, వార్తాపత్రికలు పంపిణీ చేస్తున్నారు. హోటల్కు వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని కాఫీ తాగాడు. వెళ్ళి ఒకసారి కళావతి క్షేమం కనుక్కోవాలనిపించింది. రాత్రి జరిగిన సంఘటనకు ఎంత కదిలిపోయాడో. అతను రమాపతి ఉండే ఇంటి ఆవరణలో అడుగుపెట్టి ఆగిపోయాడు. కళావతి కాళికాదేవిలా విజృంభించింది. మేడ మీద నుండి
మిసెస్ రామలింగం, టీచరమ్మ ఇద్దరూ బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. మీ కొంపలారిపోను, మీ ఇల్లు కూలిపోను, మీ తలపండు పగిలిపోను. నా భర్త అందగాడని, అన్నీ తెలిసినవాడని కుళ్ళు. నా భర్త అధికారులకు మంత్రులకు స్నేహితుడని కడుపుమంట. పోలీసులకు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్టు ఏమైంది? పోలీసులు వచ్చి మిమ్మల్ని ఉద్ధరించారా? ఒసేయ్ పంతులమ్మ, బాగా గుర్తుంచుకో. నీ పాఠాలు మా దగ్గర కాదు. ఈ రోజు నుండి ఆడతారు పాడతారు. అవసరమైతే నిన్ను బయటకు లాగుతారు. అప్పుడు ఎవడు అడ్డమొస్తారో చూస్తాను. మీలాగా చాకరీలు చేయడం లేదే. నేను 1,00,000 రూపాయల కట్నంతో వచ్చాను. 1,00,000 ఆ అంటోంది చేతులు ముందుకు చాపుతూ. 1,00,000 రూపాయల కట్నంతో పాటు ఆ భిక్షపాత్ర కూడా ఇచ్చాడా మీ అబ్బా? వెటకారం చేసింది రామలింగం వెధవ అప్పగారు. ఇరుగు పొరుగు అన్నారే, ఇంత ఇపురాపురి పట్నం అనుకోలేదే. మీ వీధి ఈ వీధి వాళ్ళందరికీ బుద్ధి చెబుతాను. మొదట ఆ మగడ వెధవకు చెప్పుకో బుద్ధి అన్నది టీచర్. ఇక అక్కడుండడం మంచిది కాదని వెళ్ళిపోయింది. కళావతి ఇంట్లోకి తిరిగింది. రామచంద్ర సంశయంగా నిలబడిపోయాడు. ఇంట్లోకి వెళ్ళాలా వద్దా అని. రామాపతి బొంగురు గొంతు కంగున వినిపిస్తుంది. పిచ్చిముండ, అదేదో బుద్ధి చెప్పు మగనికి అనగానే వచ్చావుటే, నిలబడి 4 దులుపు. ఇక ఆ అధ్యాయం చాలుగాని, ఎవరన్నా వచ్చి మీ ఆయనకు పోలీసులు పట్టుకున్నారా అంటే వెధవ ముఖం వెయ్యకు. మా ఆయన అలా అయితే గాని రారని తీసుకువెళ్లారని చెప్పు అన్నాడు కోపంగా. రామచంద్ర కనిపించగానే ముఖం చెట్లించి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. బావగారొచ్చారు, నేను వెళ్ళి వస్తాను కళ అన్నాడు. కాఫీ టిఫిన్ తీసుకుని వెళ్ళన్నయ్యా అన్నది. ఇప్పుడే ఆమె ఇలాంటి ఆత్మీయుడు అర్హుడైన వాడుండాలని గ్రహించింది. వద్దమ్మా, మళ్ళీ ఇంకోసారి వస్తాను అన్నాడు. కనీసం పలకరించకుండా రమాపతి వెళ్ళిపోవడం అతనికి చిన్నతనం అనిపించింది. శ్రీనుకు మామయ్య వస్తాడని చెబితే స్నానం చేసి నీ కోసం చూస్తూ కూర్చున్నాడు అన్నది. అతనికి ఆ కుర్రాడిని తలుచుకుంటే జాలి వేసింది. తండ్రి దగ్గరగా తీసుకుని అపురూపంగా ఆడించడం తెలియనే తెలియదు. అతను లోపలికి వెళ్ళాడు. శ్రీనివాస్ పరుగున వచ్చి మెడకు చేతులు వేసి కౌగిలించుకున్నాడు. మామయ్య, మీ ఊరు వస్తాను అన్నాడు. ఏం కళ, తీసుకువెళ్ళనా అన్నాడు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని. ఆమె ఇద్దరికీ ఇడ్లీ తెచ్చింది. వీడి ఆగడాలు అమ్మ భరించలేదన్నయ్యా, నాన్నతో చెప్పు ఓ 2 బస్తాల బియ్యం పంపించమని అన్నది. మంచిదమ్మా అని శ్రీను చెప్పే ఇమాజినరీ స్టోరీస్ వింటున్నాడు. వాడి మాటలు కథలు వినేవారుండరని కాబోలు ఫుల్ స్టాప్ కామా లేకుండా మాట్లాడుతున్నాడు. కళావతి ఇడ్లీ ప్లేటు తీసుకుని భర్త గదిలోకి వెళ్ళింది. 5 నిమిషాల్లో వణుకుతూ వచ్చింది కళావతి. అన్నయ్యా అన్నయ్యా, వాడు వాడు అన్నది భయంగా చూస్తూ. రామచంద్ర లేచి వచ్చాడు. బెడ్రూమ్ తలుపులు లోపల బంధించి ఉన్నాయి. బయట గుమ్మంలో రఫ్ అండ్ టఫ్ కనిపించే యువకుడు నిలబడి ఉన్నాడు. కళావతమ్మ, బయటికి రా బంగారు బొమ్మ. నీ భర్త మా ఆడవాళ్లను లాగుతాడని చెప్పావుట. మీసం దువ్వుతున్నాడు. ఏమిటండి, ఎవరు? రామచంద్ర బయటికి వచ్చాడు. ఈ ఇంట్లో మగాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అయ్యా, నువ్వెవరివో గాని వీళ్ళ ఆటలు చెబితే నవ్వుతావు. ఎందుకండి ఈ మేడిపండు జీవితం అన్నాడు. మీ పేరేమిటో గాని స్త్రీలున్నప్పుడు అల్లరి చేయవచ్చునా? ఆయన లేడు. మీ తగాదాలుంటే అతను ముందు తేల్చుకోండి. అమాయకురాలితోనా అన్నాడు నచ్చచెప్పే ధోరణిలో. ఏమయ్యా, ఆవిడ అమాయకురాలా? అధికారం వస్తే అందరినీ మింగేస్తుంది. గొప్ప రాజకీయ నాయకురాలయ్యా బాబు. అతనెక్కడికి పోడు, పడక గదిలో ఉంటాడు. బయటికి రమ్మను. అతన్ని బబ్బో పెట్టి ఆవిడొస్తుంది. ఏదన్నా అయితే కేసు పెడదామని అన్నాడు. అతని వాలకం చూస్తే పచ్చి రౌడీలా ఉన్నాడు. రామచంద్రకేం పాలుపోలేదు. ఈసారికి పొరపాటైతే క్షమించండి అన్నాడు. ఎదుట వచ్చి పోట్లాడితే మాట్లాడాలి గాని దాక్కునే వారితో ఏమిటండి? అతని భార్య లాక్కు వెళ్ళింది. రామచంద్ర వెళ్ళిపోయాడు. ఆ వాతావరణంలో ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించలేదు. భరించేవాడు భర్త అంటారు. ఆ భర్త ముఖం చాటు వేస్తే భార్య గతేమవుతుంది? ఆ టీచరమ్మ భర్త వాచాసూరుడు కాదు, కార్యసూరుడు. సాయంత్రానికి జమాజట్టిల్లాంటి 10 మందితో లారీ తీసుకుని వచ్చాడు. హాల్లో కూర్చున్న రమాపతి తెల్లబోయాడు. నోట్లో మాట బయటికి రాలేదు. ఏరా, ఈయన రమాపతి గారని మా ఫ్రెండ్. అతనికి ఇల్లు ఖాళీ చేయడానికి మనుషులు దొరకలేదంట. కాస్త సాయం చేయండి, పాపం మంచివాడు అన్నాడు. అంతే, 15-20 నిమిషాల్లో మొత్తం సామాను లారీకి ఎక్కింది. కళావతి చోద్యం చూసినట్టు చూస్తోంది. శ్రీను భయంతో తండ్రిని హత్తుకుపోయాడు.
రండక్కయ్య, బావగారు ఎక్కడ దింపమంటారు అన్నాడు ఒక రౌడీ. మా టెలిఫోన్, మా టెలిఫోన్, చివరకు నోరు తెరిచి అన్నాడు రమాపతి. వాళ్ళు బళ్ళున నవ్వేశారు. మీరు నెలాఖరు వరకు అద్దె కట్టారు. అందుకు నెలాఖరు వరకు ఈ ఇల్లు మీ స్వాధీనంలో ఉంటుంది. మీరు టెలిఫోన్ ఇల్లు కుదిరాక తీసుకుపోవచ్చు అన్నారు తాపీగా. ఇది అన్యాయం, అక్రమం అనబోయి మాటలు మింగేశాడు. ఒక్క మాటన్నా వాళ్ళు తమనే మింగేసేలా ఉన్నారు. రండి, ముగ్గురేనా? వేరే వెహికల్ ఎందుకు? మీ సామానుతో పాటు లారీలో సురక్షితంగా కూర్చోవచ్చు అన్నారు. తమ సామాను కోసమని భార్యాభర్తలిద్దరూ బాబును తీసుకుని వచ్చి ముందు కూర్చున్నారు. ప్రతిఘటిస్తే ప్రాణం పోతుందని తెలుసు. తలుపు వేశాడో వ్యక్తి. కిటికీ దగ్గర నిలబడి నవ్వాడు మరొకడు. సామాన్లు ఖాళీ చేశాం. బక్షీస్ లేదా బావగారు? బావగారి బల్ల పోలీసులు దోచుకున్నారు. ఊరుకోరా బావా, మీరు మనసులో మా పని చెప్తామని ప్రమాణాలు చేసుకుంటున్నారేమో. శుద్ధ దండుగా. మీ మంత్రిగారు అప్పుడప్పుడు మమ్మల్ని పిలిచి పనులు చేయిస్తారు అన్నాడు మరొకతను. పోయిన దగ్గర బుద్ధి కలిగి ఉండు బావా, వాళ్ళు హెచ్చరికగా అన్నారు. లారీ కదిలింది. అప్పుడు డ్రైవర్ అడిగాడు ఎక్కడికి పోవాలని. భార్యాభర్తలు ముఖముఖాలు చూసుకున్నారు. ఇప్పుడేమన్నా లాభం లేదని ధర్మయ్యగూడెం ప్రయాణమయ్యారు. రమాపతి బీడీ కాలుస్తూ ఆలోచనలో పడ్డాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.